నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. జస్టిస్ సిటీలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు. సీఎం, హైకోర్టు సీజే, డిప్యూటీ సీఎం, సుప్రీం న్యాయమూర్తుల హాజరు. రాజధాని అమరావతి నిర్మాణాలు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలి. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించిన మంత్రి నారాయణ. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టారన్న సజ్జల. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు తిరిగి ప్రారంభించాలని డిమాండ్. అమరావతిలో నిర్మిస్తున్న జస్టిస్ సిటీని దేశంలోనే అత్యుత్తమ మోడల్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి, మౌలిక వస్తుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. Sir, we wanted to build one of the most beautiful city. When we gave a call, people came forward. We are prepared to give land. That is 33,000 acres of land. 29,000 farmers willingly they came forward. It is a land pooling. This Amaravati is going to build land monetization project. Sir, I am proud to say the amount of confidence you are talking mediation, one of the best consensus project Amaravati capital that is built in the recent past, nowhere in the world. If you convince people, they will cooperate. Sir, now we are having very clear idea. So many cities are there. You have to witness time and again. Best model, green, blue, green energy, no pollution. I am assuring all friends here, all of you should have one house site in Amaravati. Finally, you will have better living standards and your lifespan will increase minimum 20 years. That is, I am assuring you, that is the city we are going to build, most livable city. You explained our justice city also. I am very happy. You gave some suggestions. One suggestion, sir, you have given Judicial Academy, if possible more land. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, you direct us as much land we are prepared to give. Second, Legal Service Authority and also Mediation Center. Even International Law University, Bar Council of India, they are establishing. By integrating all these things, the best justice city we wanted to build, we need your cooperation in the direction, sir. Sir, mediation, I am very happy you are passionate. I have seen this concept. Even my father, I have seen my childhood. He used to work as a mediator. He was not educated, but confidence. Even that area, 20-30 villages, they used to select mediators who are all respectably deal the issues. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీం జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ ఆహ్వానం మేరకు విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లిన సీజేఐకు గవర్నర్ ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందించి ఆహ్వానం పలికారు. తేనీటి విందులో గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, జస్టిస్ సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పమిడి గంటం నరసింహ, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యబాగ్జీ కూడా పాల్గొన్నారు.
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్టు సంస్థలపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో మంత్రి పర్యటించారు. నేలపాడు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్స్ తో పాటు వివిధ నిర్మాణాలను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. షాపూర్ జీ పల్లోంజీ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను వెంటనే పంపించేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకి పనుల ఆలస్యంపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణాలు వేగంగా నాణ్యతగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. ఈరోజు గ్రూప్ డి అంటే టైప్ 1, టైప్ 2 మరియు క్లాస్ 4 గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వర్క్ చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవనైన భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారు చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వర్క్స్, ఈ యొక్క బిల్డింగ్ వర్క్స్ అన్నీ 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక్క వర్క్ కూడా చేయలే. పాపం ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. ఏది బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేవాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు ఇష్యూస్ రాకుండా అవన్నీ సాల్వ్ చేసి వాటిని అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి తర్వాత మళ్ళా టెండర్లు పిలవటం జరిగింది. అయితే టెండర్లు పిలిచే లోపల వర్షాలు రావటం, ఈ సంవత్సరం అధికంగా 4 నెలలు వర్షాలు వచ్చి ఆల్మోస్ట్ నవంబర్ దాకా వర్క్ చేయలేకపోయారు. నవంబర్ ఎండ్ నుంచి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ తీసుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలే. ఈ 3 నెలలలో ఎంతో వర్క్, అటు హౌసెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనుకున్న టార్గెట్ ప్రకారం ఏదైతే వాళ్ళకి టెండర్ టైమింగ్స్ ఇచ్చామో దాని ప్రకారం.
రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా రాయలసీమ రైతాంగ ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణాన్ని తక్షణమే పునరుద్ధరించి పూర్తి చేయడంతో పాటు కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకోవాలని, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించడాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఇంత ప్రాణాధారం, ఇంత ముఖ్యమైంది, ఇలాంటి దాన్ని ఎట్లా ఇది కాకపోవడం, ప్రజల్లో కూడా అవేర్నెస్ కావాలి. దీని గురించి పార్టీ పరంగా మిగిలిన వాళ్ళు కలుపుకొని కార్యాచరణ మొదలు పెట్టండి అన్న ఏదైతే ఆలోచన మొదలైందో, దాని తర్వాత ఇవి కూడా అంతే కీలకమైన ఇష్యూ. రాయలసీమ లిఫ్ట్ కోసం మనం ఇక్కడ కొట్లాడితే, లేదా దీన్ని సాధించుకున్న ఆల్మట్టి అక్కడ పర్మిషన్ లేకుండా అది ఎత్తు పెంచితే ఇది నిష్ప్రయోజనం. మనకే కాదు, తెలంగాణ నోట్ల మట్టే పక్కన వాళ్ళు ఎన్ని చోట్ల బొక్కలు పెట్టుకొని ఏం చేసుకునే నీళ్ళు రావు. మనం లిఫ్ట్ పెట్టుకొని ఇలా గాలి తప్ప ఏం రాదు దాంట్లో. అక్కడ చెన్నైకి నీళ్లు పోవు, నెల్లూరుకి అసలు ఏది రాదు. అండ్ అక్కడేమో అది పనులు జరిగిపోతున్నాయి. ఇది పక్క పోలవరం నిజంగా కూడా మన స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కుడికాలం ఏదైతే తీసుకొస్తామో అక్కడ నుంచి తీసి ఇక్కడికి వీలైనన్ని ఫ్యూచర్ దీంట్లో నదుల అనుసంధానంలో దాన్ని కూడా పార్ట్ చేయాలనేది అందరికీ ఉంది. బట్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాండ్ స్కీమ్, పెద్ద దాంట్లో ఫ్యూచర్లో రాబోయేది. దానికి దిక్కుమొక్కుండదు ఈయన చేసిన దాని ప్రకారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో పోలవరం స్పిల్వే వరకు 45.72 మీటర్లు, 45 మీటర్ల ప్లస్ ఏదైతే ఉందో దానికి చేస్తే, ఇప్పుడు అది పూర్తి సెంట్రల్ ప్రాజెక్టు 41 మీటర్లకు వాళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు కిమ్మనకుండా ఎలాంటి దాని మీద అబ్జెక్షన్ కూడా రైజ్ చేయకుండా అక్కడ పార్ట్నర్ అయి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారని ఆయన ప్రతినిధి కానీ దాని గురించి ఏమీ లేదు. ఇంకా అది కూడా అక్కడ కూడా ఆశలు ఏమన్నట్టు సమాధి చేసుకోవాల్సింది. సో అది కేవలం ఒక బ్యారేజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇది ఒక రాయలసీమ సమస్య కాదు, లేదా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సమస్య కాదు, మొత్తం రాష్ట్రం సమస్య. ఎందుకంటే అటు ఉత్తరాంధ్ర కూడా ఆ నుంచి నీళ్లు పోవాలి పోలవరం నుంచి. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన దాని మీద మన రైతాంగం ఎవరైతే డిపెండ్ అయ్యి ఉన్నారో ఆయకట్టు ఏదైతే ఉందో మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సీరియస్ సమస్య. దీన్ని అడ్రస్ చేయను అనేది చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ ఇష్యూని అడ్రస్ చేయను, రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయను, నేను కూటమిలో పార్ట్నర్ అయినా సరే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయను, నా హయాంలోనే వీటిని ఎలాగైనా ఆ స్టేట్స్ ఎవరు అనుకున్నారో వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళకు బ్లాంక్ చెక్ ఇస్తాను అనేది చెప్పకనే చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి రైతు దీని గురించి ఆలోచించాలి, ప్రతి ఇంట్లో దీని గురించి చర్చ జరగాలి. ఈ విషయమై ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, మన హక్కులు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న పోరాటం. దీంట్లో ప్రతి ఒక్కరూ చేయగలపాలి. అండ్ అందరూ కలిపి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులను, ఆ పార్టీ శాసనసభ్యులను, ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులను, మంత్రులను, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ పార్టీ ఆ కూటమిలో సభ్యులైన జనసేన నాయకులను, బీజేపీ నాయకులను ఎక్కడికెక్కడ నిలదీయకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముక్తాడు వేయలేము. ఆయన కనీసం అబ్జెక్షన్ లెటర్ కూడా రాయించలేము. ఒకటి, రాయలసీమ లిఫ్ట్కి సంబంధించిన పనులు ఇమ్మీడియట్ మొదలు పెట్టాలి. పక్క స్టేట్ చేస్తున్న అన్యాయంగా, అక్రమంగా, అడ్డగోలుగా చేస్తున్న పనులను కొట్టడానికి న్యాయపరంగా, అలాగే ఎన్డీఏలో పార్ట్నర్గా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.